హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 43కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకోండి, మనకు ఆల్రెడీ జీకే కంప్లీట్ అయిపోయింది, జాగ్రఫీ కంప్లీట్ అయిపోయింది, హిస్టరీ కంప్లీట్ అయిపోయింది, పాలిటీలో ఒక 50 బిట్స్ చూసాం, మరొక 50 బిట్స్ ఈ వీడియోలో చూస్తాం. సో తర్వాత అలా పాలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ ఈస్ట్ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసుకుని ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. రైట్, సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 51 question, friends. The preamble of the Indian Constitution is based on అని మనకు అడుగుతున్నాడు. రాజ్యాంగంలోని మనకి ప్రవేశిక ఉంటుంది కదా, పీఠిక అంటాము, అది దేన్ని ఆధారంగా ఉంటుంది అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఇది నేను మీకు దీని బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగ పరిషత్ యొక్క విధి ఏమిటి అంటే రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం అన్నమాట. ఆ రాజ్యాంగ పరిషత్లో 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ పీఠికకు తయారు చేసే రాజ్యాంగ పరిషత్లో పెట్టడం జరిగిందనమాట. అంటే కొన్ని ఆశయాల తీర్మానం అంటాం దాన్ని మనం. కొన్ని ఆశయాలు అందులో చెప్పడం జరిగింది. ఆశయాల తీర్మానంని 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. పలానా ఆశయాలతో మన రాజ్యాంగాన్ని నిర్మించాలి అని. దాన్ని ఆశయాల తీర్మానం అని అంటాం. అటువంటి ఆశయాల తీర్మానం 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానంని ఆమోదించిందనమాట, ఆశయాల తీర్మానంని. సో దీనినే మనము ఆశయాల తీర్మానం అంటాము. ఇదే మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్గా మారింది, పీఠికగా మారిందనమాట. కాబట్టి మన రాజ్యాంగంలోని పీఠిక దేని ఆధారం మీద ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్, అంటే ఆశయాల తీర్మానం. దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్లోని ప్రవేశపెట్టారు. అది రాజ్యాంగ పరిషత్ దాన్ని ఆమోదించింది. ఇందులో మన రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలపడం జరిగింది. రాజ్యాంగంలోని మెల్లగా ఈ ఆశయాల తీర్మానమే ప్రవేశికగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. Which of one of the following statements regarding the preamble is correct? మనము ఇప్పుడు ఎటే స్ట్రెచ్ ప్రియాంబుల్ టాపిక్ నుంచి మనం బిట్స్ చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్ వైజ్ ఇట్లా వెళ్తున్నాం అనమాట బిట్స్, ఎందుకంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈచ్ టాపిక్లో బిట్స్ అనేది ఒకటేసారి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎటే స్ట్రెచ్ మనం తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రియాంబుల్లోని బిట్స్ చూస్తున్నాం అనమాట. సో 52nd క్వశ్చన్ ఏంటి అంటే ప్రియాంబుల్కి సంబంధించి కింద ఇచ్చిన అంశాలలో ఏది సరైంది అని అడుగుతున్నాడు. కింద ఏమి ఇచ్చాడు మనకి? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అంటే ప్రియాంబుల్ అనేది అమలు కోసం మనము కోర్ట్స్ని వెళ్ళలేము, అంటే మనము కోర్ట్స్ని ఆశ్రయించలేమన్నమాట ప్రియాంబుల్ అమలు కోసం. దాన్నే ఇంగ్లీష్లో నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా అంటాం. ఇది రైటా రాంగా అంటే ఎస్, ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే మనము ప్రియాంబుల్ అనేది కేవలం ఒక సూచిక మాత్రమే అన్నమాట, ఈ విధంగా ఉండాలి అని. అయితే ఆ యొక్క ఆశయాలను అమలు కావట్లేదు అని మనము కోర్ట్స్ని ఆశ్రయించడానికి వీలు ఉండదు. అందుకనే ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా అనేది రైట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని చెప్పింది అని అంటున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి 3 కేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్.
ప్రియాంబుల్ సంబంధించి ఫస్ట్ కేస్ బెరూబరీ కేస్. బెరూబరీ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగము కాదు అని చెప్పింది. నెక్స్ట్ కేసు కేశవానంద భారతి కేసు అనమాట. 1973లో కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగమే అని చెప్పింది. అంటే తను ఇచ్చిన నిర్ణయాన్ని తనే తిరిగి మళ్ళా ఆపోజిట్ డెసిషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంటుంది. దాన్ని మనం ఎల్ఐసి కేసు అంటాం. ఇందులో మళ్ళీ సుప్రీంకోర్టు ప్రియాంబుల్ రాజ్యాంగంలోని భాగమే అని చెప్పి మరలా ఇట్ రీఇటరేటెడ్ అనమాట. కాబట్టి ప్రెజెంట్ స్టేటస్ ఏమిటి అంటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ అనేది ఒక భాగము, కాబట్టి నాట్ ఏ పార్ట్ అంటున్నాడు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ ట్వైస్ అంటున్నాడు. అంటే ప్రియాంబుల్ని మనము ఇప్పటి వరకు 2 సార్లు సవరణ చేశాము అని ఇక్కడ అంటున్నాడు, కానీ అది తప్పు. ఎందుకు అంటే ప్రియాంబుల్ని కేవలం మనము ఒకసారి మాత్రమే సవరణ చేశాము. అది ఎప్పుడు అంటే 1976లో. ఏ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా కేవలం ఒకసారి మాత్రమే ఇప్పటి వరకు మన ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేశాము. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ ఏ అనమాట కరెక్ట్ ఆన్సర్. ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం అమెండెడ్ బై ది. ఇందాక మనం అనుకున్నాం కదా ప్రియాంబుల్ అనేది పీఠగా అనేది కేవలం ఒకసారి మాత్రమే ఇప్పటి వరకు అమెండ్మెంట్ చేశాము. అది ఎప్పుడు అంటే నేను మీకు చెప్పాను 1976లో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ద టర్మ్ వి ఇన్ ద ప్రియాంబుల్ మీన్స్ అంటే మన రాజ్యాంగ పీఠిక ప్రవేశిక చూస్తే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనకి ప్రియాంబుల్ అనేది ఉంటుందన్నమాట. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. సో మన రాజ్యాంగ ప్రవేశిక మొదలే భారత ప్రజలమైన మేము అనే దాంతో మొదలవుతుంది. సో అక్కడ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, వి అంటే ఎవరు వస్తారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. వి అంటే పీపుల్ ఆఫ్ ఇండియా అని వస్తుంది ఫ్రెండ్స్. అంటే మన రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మనము మనం ఇచ్చుకున్నాం అనమాట. మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం అనమాట మన రాజ్యాంగాన్ని. కాబట్టి వి అంటే మేము అని రాజ్యాంగ ప్రవేశికలో ఉంటుంది. మేము అంటే అక్కడ అర్థము భారత ప్రజలం అందరమైన మేము అని. సో పీపుల్ ఆఫ్ ఇండియా అని వస్తుంది వి అంటే. ఎట్ విచ్ కేస్ the Supreme Court specifically opinion that preamble is not a part of the constitution. మనం ఇందాక అనుకున్నాం కదా ఫ్రెండ్స్ 3 కేసెస్ ఉంటాయి ప్రియాంబుల్కి సంబంధించి అని చెప్పాను. అందులో మొదటి కేసు బెరూబరీ కేసు అని చెప్పాను. ఆ బెరూబరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే సుప్రీంకోర్టు ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగము కాదు అని చెప్పడం జరిగింది అన్నాను కదా. ఇక్కడ ఏ కేసులో ప్రియాంబుల్ రాజ్యాంగంలోని భాగం కాదు అని చెప్పింది అని అడుగుతున్నాడు. కాబట్టి బెరూబరీ కేసులో చెప్పింది అనమాట. కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగమే అని చెప్పింది. ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది కేశవానంద భారతి జడ్జిమెంట్లో. కాబట్టి ఇక్కడ ఆన్సర్ బెరూబరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ కేసు. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. బెరూబరీ 1960, కేశవానంద భారతి 1973 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. At the time of the enactment of the constitution, which of the following ideals was not included in the preamble అని అడుగుతున్నాడు. అంటే మనకి యాక్చువల్గా ఏమైందంటే ఒరిజినల్ ప్రవేశిక మనకి ఉన్నదానికి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చిన్న మార్పు చేశారు ఫ్రెండ్స్. ఆ మార్పు ఏంటి అంటే 3 కొత్త పదాలు ఈ రాజ్యాంగ ప్రవేశికలో జోడించడం జరిగింది, కలిపారు. ఏంటేంటి ఆ 3 పదాలు అంటే ఎస్ఐఎస్ అని గుర్తుపెట్టుకోండి షార్ట్కట్లో. ఒకటి సోషలిస్ట్ అనమాట. సోషలిస్ట్ తెలుగులో సోషలిస్ట్ అంటే సామ్యవాదము అని మనకి వస్తుంది మీనింగ్. సామ్యవాదము అదొకటి కలిపారు. నెక్స్ట్ ఐ అంటే ఇంటిగ్రిటీ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ఐఎస్ కదా, ఐ అంటే ఇంటిగ్రిటీ అనే వర్డ్ యాడ్ చేశారనమాట.
నెక్స్ట్ ఇంకొక ఎస్, సెక్యులర్ అనే వర్డ్ యాడ్ చేశారు. సెక్యులర్ అంటే లౌకికవాదం అన్నమాట. లౌకిక, సెక్యులర్ అంటే ఈ 3 పదాలని మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, మన రాజ్యాంగం తయారు చేసే టైంలో అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అనమాట, రాజ్యాంగం తయారు చేసిన దాంట్లో అంటే సవరణ చేయకన ముందు ఉన్న దాంట్లో ఏ పదాలు క్రింద ఇచ్చిన వాటిలో లేవు అంటున్నాడు. కాబట్టి మనకి ఏ పదాలు కలిపేమో తెలిస్తే ఆ పదాలే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేనట్టు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో చూడండి, ఈ సోషలిస్ట్ అనే వర్డ్ మనము కలిపాము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, అనగా ఈ పదము ముందు లేదనమాట ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. కాబట్టి ఆన్సర్ సోషలిస్ట్ అవుతుంది. By which amendment of the constitution were the words socialist and secular added to its preamble? చూడండి, ఇక్కడ వన్స్ మనకు ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఎట్లా ఇచ్చినా ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికకు సామ్యవాదము మరియు లౌకికవాదము అనే 2 పదాలు, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు కలిపాము రాజ్యాంగ ప్రవేశికలో అని అంటున్నాడు. దీని మీనింగ్ 42nd అమెండ్మెంట్. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, 1976. 4 + 2 6 అట్లా గుర్తుపెట్టుకోండి, 1976. ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్సెప్ట్ అంటున్నాడు. మనకి రాజ్యాంగ ప్రవేశికలో క్రింద ఇచ్చిన వాటిలో 3 గురించి ప్రస్తావన ఉంటుంది, ఒక దాని గురించి ప్రస్తావన ఉండదు. దేని గురించి ప్రస్తావన ఉండదు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ప్రియాంబుల్ కనుక మనము చదివినట్లయితే అందులో మనకి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలు కనబడుతుంటాయి. కాబట్టి జస్టిస్ అనే వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ జస్టిస్ అంటే న్యాయం, ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం, ఈక్వాలిటీ అంటే సమానత్వం అనమాట. సో జస్టిస్, లిబర్టీ అంటే స్వేచ్ఛ. మనకి ఈ పదాలు రాజ్యాంగంలోని ప్రవేశికలో కనబడుతుంటాయి. కనబడింది ఏంటి అంటే అడల్ట్ ఫ్రాంచైజ్, దీని గురించి ప్రస్తావన రాజ్యాంగ ప్రవేశికలో ఉండదు. కాబట్టి ఈ 3 ఉంటాయి, ఇది ఉండదు. ఏది ఉండదు అని అడుగుతున్నాడు. కాబట్టి అడల్ట్ ఫ్రాంచైజ్ ఈస్ ది ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. 59th క్వశ్చన్, మన రాజ్యాంగ ప్రవేశికలో ఫ్రెటర్నిటీ అనగా సోదరభావం అనే పదము ఖచ్చితంగా మనము పెట్టాలి అని ఎవరు ప్రతిపాదించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి మన రాజ్యాంగ నిర్మాతగా పేర్కొంటాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. అంబేద్కర్ ఫ్రెటర్నిటీ అనే పదము రాజ్యాంగ ప్రవేశికలోని పెట్టాలి అని చెప్పి ప్రతిపాదించాడు. 60th క్వశ్చన్, హూ కాల్డ్ ఇండియన్ ప్రియాంబుల్ యాస్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అంటే మొత్తం రాజ్యాంగానికి ఒక ఐడి కార్డ్ అనమాట, ఐడెంటిటీ కార్డ్ లాగా. ఐడి కార్డ్ అంటే జనరల్గా ఏముంటుంది, మనకి మొత్తం మన గురించి సంబంధించి చాలా బ్రీఫ్గా ఒక ఓవరాల్ పిక్చర్ ఉంటుంది అనమాట ఐడి కార్డులో. మన నేమ్, మన అడ్రస్, మన ఫోటో, అట్లా మనకు సంబంధించి ఓవరాల్ బ్రీఫ్ ఐడియా ఉంటుంది. అంటే మన యొక్క ఐడి కార్డు చూస్తే, ఐడెంటిటీ కార్డు చూస్తే మన గురించి బేసిక్ ఐడియా మనకి వస్తుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని మొత్తానికి ఒక బేసిక్ ఐడియా మనకి రావాలి, దాని యొక్క స్వభావం తెలుసుకోవాలి అంటే ప్రియాంబుల్ చదివితే సరిపోతుంది. ప్రియాంబుల్ అనేది మన రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డ్ లాంటిది అని ఎవరు అన్నారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మన రాజ్యాంగ ప్రవేశికకు కొంతమంది ముఖ్యమైన రాజకీయ శాస్త్రవేత్తలు నిర్వచనం ఇస్తుంటారో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఎవరు రాజ్యాంగ ప్రవేశికను ఈ విధంగా అన్నారు అని ప్రశ్న అడుగుతుంటాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, మన రాజ్యాంగ ప్రవేశికను ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎవరు అన్నారు అంటున్నాడు. ఎన్ఏ పాల్కివాలా ఆ విధంగా మన రాజ్యాంగ ప్రవేశకు నిర్వచనం ఇచ్చాడు. సో ఎన్ఏ పాల్కివాలా అని గుర్తుపెట్టుకోండి. 61 క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మన భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశికలో ఏ తేదీ అనేది మెన్షన్ చేయబడి ఉంది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి రాజ్యాంగ ప్రవేశికలో 1949వ సంవత్సరం నవంబర్ 26 దినమున మా రాజ్యాంగ సభయందు
ఇందు మూలంగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకుంటున్నాము అని చెప్పి ఉంటుంది. ఆన్ దిస్ 26th day of 1949 we do hereby adopt, enact and give to ourselves this constitution అని ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి ఏ తేదీ మెన్షన్ చేయబడిందంటే ఈ తేదీ గుర్తుపెట్టుకోండి, 26th November 1949. అంటే ఈ తేదీన రాజ్యాంగం అనేది చట్టంగా మారినట్టు అనమాట. అది అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని ప్రశ్న మీకు అడగచ్చు ఎప్పుడన్నా. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అది 26 January 1950 ఈ తేదీన ఫోర్స్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చేదేమో 26 January 1950 అనమాట. ఆమోదించబడిన డేట్ అనమాట ఇది. ఇది అడాప్టెడ్ అంటాం. అడాప్టెడ్ డేట్ అని అడిగితే ఆమోదించబడింది ఎప్పుడు అంటే మనము 26th November 1949 అని చెప్పాలి. ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇన్ విచ్ ఇయర్ డస్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే 26 January 1950 అని మనం చెప్పాలి. 26 January 1950లో అమల్లోకి వచ్చింది. ఈ రోజు మనము కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టే ఈ రోజుని 26 Januaryని మనము గణతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. 62nd question. Which one of the following liberty is not embodied in the preamble to the constitution? మనకి రాజ్యాంగ ప్రవేశిక చదివినట్లయితే అందులో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలు ఉంటాయి. లిబర్టీలో మనకి ఏమేమి ఉంటాయి? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్ అండ్ బిలీఫ్ అని ఉంటుంది. అంటే మనకి స్వేచ్ఛ అనేది ఉంటుంది రాజ్యాంగ ప్రవేశికలో. లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఎటువంటి స్వేచ్ఛ? లిబర్టీ ఆఫ్ థాట్ అంటే భావం యొక్క స్వేచ్ఛ, మరియు భావ ప్రకటన యొక్క స్వేచ్ఛ, మరియు విశ్వాసము యొక్క స్వేచ్ఛ అనమాట. నెక్స్ట్ ధర్మం, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అని కూడా ఉంటుంది. ఫెయిత్ అండ్ వర్షిప్. సో ఫెయిత్ అంటే ధర్మము, వర్షిప్ అంటే మనకి ఆరాధన స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలన్నీ రాజ్యాంగ ప్రవేశికలో చెప్పబడ్డాయి. థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. సో మనకి భావము స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసానికి స్వేచ్ఛ, ధర్మము స్వేచ్ఛ మరియు ఆరాధన స్వేచ్ఛ అనేది చెప్పబడి ఉంటుంది. సో ఏ స్వేచ్ఛ మన రాజ్యాంగ ప్రవేశికలో లేదు అంటే లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, బిలీఫ్ ఉంది. ఎకనామిక్ లిబర్టీ, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎక్కడ మనకి మెన్షన్ చేయబడి లేదు రాజ్యాంగ ప్రవేశికలో, ప్రియాంబిల్లో. కాబట్టి దిస్ ఈస్ ది ఆన్సర్. విచ్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు బిగిన్ విత్ ప్రియాంబిల్? ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏ దేశం యొక్క రాజ్యాంగ ప్రవేశిక లేదా రాజ్యాంగ పీఠికతో మొదలైంది అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అమెరికా రాజ్యాంగం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే మొదటి రాజ్యాంగం అనమాట. ఒక ప్రవేశిక లేదా పీఠికతో మొదలైంది, ప్రియాంబిల్తో మొదలైన దేశంగా చెప్పుకుంటాం. మనం అమెరికా నుంచే గ్రహించుకున్నాం, మన రాజ్యాంగానికి కూడా పీఠిక లాంటిది ప్రియాంబిల్ పెట్టుకుందాము, ఆ ప్రియాంబిల్తో మొదలవుతుంది కాన్స్టిట్యూషన్ అనేది మనం అమెరికా నుంచే బారో చేసుకున్నాం అనమాట ఫీచర్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏ రాజ్యాంగానికి ప్రవేశికతో మొదలవుతుంది అంటే అమెరికా అని గుర్తుపెట్టుకోండి. ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ హెస్ బీన్ టేకెన్ ఇన్ ద ప్రియాంబిల్ ఫ్రమ్. అంటే మన రాజ్యాంగ ప్రవేశికలో మనకి ఆల్రెడీ మనం అనుకున్నాం ఏమని, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఉంటాయి అని. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అయితే ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది అంటే దేన్ని స్ఫూర్తితో మనము వాటిని బారో చేసుకున్నాము, వాటిని మన రాజ్యాంగ ప్రవేశికలో పెట్టాము అని ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, 1789 సంవత్సరంలో ఫ్రాన్స్లో ఒక విప్లవం వస్తుంది. దాన్నే మనము ఫ్రెంచ్ విప్లవం అంటాం, ఫ్రెంచ్ రెవల్యూషన్. అందులో జనాలు మాకు స్వేచ్ఛ ఉండాలి, మాకు సమానత్వం ఉండాలి అని చెప్పి ప్రజలు కోరడం జరిగిందనమాట అక్కడ ఫ్రాన్స్లో. సో ఇది త్రూఅవుట్ వరల్డ్ చాలామంది ఇన్స్పైర్ అయ్యారు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్తో. చాలా నోబుల్ ఐడియాస్ అయినా, అంటే గొప్ప భావాలైన లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, సోదరభావమైన ఫ్రెటర్నిటీ అనే గొప్ప కాన్సెప్ట్స్, అంటే గొప్ప భావాలు అనేవి బాగా పాపులర్ అయ్యాయి అనమాట ఈ రెవల్యూషన్ ద్వారా.
సో దీని స్ఫూర్తితోనే మనము మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలని జోడించాము. సో ఆన్సర్ ఫ్రెంచ్ రెవల్యూషన్. Which is the correct sequence of the following words in the preamble of the constitution? మన రాజ్యాంగంలోని ప్రవేశికలోని సరైన క్రమము ఆర్డర్లో, వీటిని ఏ విధంగా ఆర్డర్లో ప్రవేశికలో ఉంటాయి సరైన ఆర్డర్లో, ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా చెప్పండి అంటున్నాడు. అందుకని మీకు నేను అడ్వైస్ చేసేది ఏంటంటే రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబిల్ అనేది మీకు నోటుకు వచ్చేసేయాలి ఫ్రెండ్స్. అది మీరు రిపీటెడ్గా కొన్నాళ్ళు చదివితే అర్థం చేసుకుంటే ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ గుర్తుపెట్టుకోవడంకి వీలవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే క్వశ్చన్స్ ప్రియాంబిల్ నుంచి ఏ ఆర్డర్లో వచ్చాయి, ఏ పదాలు ఉన్నాయి, ఏ డేట్ ఉన్నాయి, అక్కడ వి అంటే ఎవరు, ఇవన్నీ అడగడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవ్రీ వర్డ్ మీద క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది ప్రియాంబిల్లో. కాబట్టి ప్రియాంబిల్ని యాజ్ ఇట్ ఈస్ మనము గుర్తుపెట్టుకోగలిగితే చాలా మనకి యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నాడు, మన రాజ్యాంగంలోని ప్రవేశికలో ఉన్న పదాలు ఆర్డర్లో ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ ఆర్డర్లో ఇక్కడ పెట్టండి అంటున్నాడు. మనం రాజ్యాంగ ప్రవేశిక చూసుకుంటే ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంటుంది. అదే తెలుగులో మనం చూస్తే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ మొదటగా, దాని తర్వాత సామ్యవాద, దాని తర్వాత లౌకిక, సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ ఫ్రెండ్స్, ఇక్కడ సెక్యులర్ అని ఉంటుంది అనమాట, లౌకిక, తర్వాత ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మేము చూడాలనుకుంటున్నాము అని అంటాడు. కాబట్టి సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఇందులో చూడండి, సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ బి ఆప్షన్ ఉంది కదా, ఈ ఆర్డర్లో మనకి రాజ్యాంగ ప్రవేశికలో పదాలు ఉంటాయి. సోవరెన్ అంటే సార్వభౌమత్వం, సోషలిస్ట్ అంటే సామ్యవాదం, సెక్యులర్ అంటే లౌకికవాదం, ప్రజాస్వామ్యం మరియు గణతంత్రం. 66th క్వశ్చన్, విచ్ కేస్ ఎంఫసైజ్డ్ దట్ ప్రియాంబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. చూడండి, మనం దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఆల్రెడీ ఒక క్వశ్చన్లో చెప్పడం జరిగింది. ముందు ప్రియాంబుల్కి సంబంధించి 3 కేసులు ఉంటాయి. ఆ 3 కేసులో మొదటగా బెరూబరీ కేసు, అందులో ప్రియాంబుల్ రాజ్యాంగంలోని భాగం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. రెండవ కేసు కేశవానంద భారతి కేసు, అందులో సుప్రీంకోర్టు ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగమే అని చెప్పింది. మూడవ కేసు ఎల్ఐసి కేసు, అందులో సుప్రీంకోర్టు ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలోని భాగమే అని చెప్పి మళ్ళీ చెప్పింది. కాబట్టి మనకి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే ఏ కేసుల్లో సుప్రీంకోర్టు పీఠిక మన రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలోని భాగమే అని చెప్పింది అంటే కేశవానంద భారతి కేసు, ఎల్ఐసి కేసు. బెరూబరీ కేసు కాదు అని చెప్పింది అనమాట బెరూబరీ కేసులో. సో 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్స్. 67th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిబర్టీస్ is sought to be secured to the citizens of India in the preamble? ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే మనకి రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశికలో ఇవ్వబడిన స్వేచ్ఛ ఏమేమి స్వేచ్ఛలు ఇచ్చాడు అని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఏ రకాల స్వేచ్ఛలు ఇచ్చాడు అని. మనకి ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఆర్డర్లోనే మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ ఆర్డర్లో చెప్పబడి ఉన్నాయని కూడా ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనకు దానికి సంబంధించి ఒకటి చూసామన్నమాట, సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని. ఇక్కడ స్వేచ్ఛ కూడా మనకి పలు రకాల స్వేచ్ఛలు రాజ్యాంగ ప్రవేశికలో చెప్పబడి ఉంది. ఎటువంటి స్వేచ్ఛలు చెప్పబడి ఉంది? భావం యొక్క స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ థాట్, భావ ప్రకటన, ఎక్స్ప్రెషన్, విశ్వాసము, బిలీఫ్, ధర్మము, ఫెయిత్, ఆరాధన స్వేచ్ఛ, వర్షిప్. సో ఇటువంటి స్వేచ్ఛలు మనకి చెప్పబడడం జరిగింది రాజ్యాంగ ప్రవేశికలో. అది ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏపీపీఎస్సీలో డైరెక్ట్గా అడగడం జరిగింది రీసెంట్ ఎగ్జామినేషన్స్లో. ఇది డైరెక్ట్గా మనం గుర్తుపెట్టేసుకోవాలి. థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అందుకనే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని మీరు యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకునేటట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి మనకి బిట్ సాల్వింగ్లో. విచ్ ఇయర్ ఇస్ రిలేటెడ్ టు బెరూబరీ కేస్? బెరూబరీ కేసు ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నాడు. 1960 బెరూబరీ కేసు వచ్చేసరికి. నెక్స్ట్ మనకి
మన రాజ్యాంగంలోని ప్రవేశికలో లౌకికవాదం అనే పదం ఉంటుంది, సెక్యులర్ అనే పదం ఉంటుంది. అయితే సెక్యులర్ లౌకికవాదానికి అర్థం ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే సెక్యులర్ అంటే మీనింగ్ ప్రభుత్వానికి ఒక పర్టిక్యులర్ రిలీజియన్ తన అఫీషియల్ రిలీజియన్గా ఉండదన్నమాట. అంటే కేవలం ఒక మతాన్నో లేకపోతే కొన్ని మతాలని ప్రభుత్వము ప్రోత్సహించి వేరే మతాలని ప్రోత్సహించకుండా ఉండడం, అట్లాంటివన్నీ లౌకికవాదం కింద రావు. ఇందులో ఏంటి అంటే లౌకికవాదం అంటే అన్ని మతాలని, కాబట్టి అన్ని మతాలు ప్రభుత్వానికి సమానమే, ఏ మతం ఎక్కువ ఏ మతం తక్కువ కాదు, అటువంటి కాన్సెప్ట్ సెక్యులరిజం అన్నమాట. సెక్యులర్. సో సెక్యులర్ అంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గవర్నమెంట్ అనే మీనింగ్ వస్తుంది సెక్యులర్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, 70th క్వశ్చన్. Who among the following said that the preamble of the Indian Constitution is the keynote of the Constitution? ప్రియాంబుల్ అనేది మన రాజ్యాంగానికి కీ నోట్ వంటిది. ద కీ నోట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రియాంబుల్ అని ఎవరు అన్నారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సర్ ఎర్నెస్ట్ బార్కర్ అనే రాజకీయ శాస్త్రవేత్త రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగం యొక్క కీ నోట్గా అభివర్ణించాడు. 71 క్వశ్చన్ ఫ్రెండ్స్. The language of the preamble of Indian Constitution is taken from the Constitution of. అంటే మన రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశికల భాష ఉంది చూడండి, ఆ భాష ఏ ఒక్క దేశం యొక్క రాజధాని నుంచి గ్రహించాము అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశిక ఉండాలి, దానితో రాజ్యాంగం మొదలవ్వాలి అనే కాన్సెప్ట్ మనం అమెరికా నుంచి తీసుకున్నాం. సో క్వశ్చన్, ఒకవేళ ప్రశ్న మనకి రాజ్యాంగము అనే కాన్సెప్ట్ ఏ దేశం నుంచి, ప్రియాంబుల్, ద ప్రియాంబుల్ ఫీచర్ ఈస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే అమెరికా అని పెట్టాలి. ప్రియాంబుల్లోని భాష అన్నాడు అనుకోండి, ద లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబుల్, ప్రియాంబుల్లోని భాష ఏ దేశం నుంచి ఇక్కడ గ్రహించాము అంటే గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని యొక్క భాష నుంచి మనం తీసుకొని మన రాజ్యాంగంలోని ప్రవేశికలు ఆ భాషకు అనుగుణంగా మనం పెట్టామన్నమాట. అంటే దానికి అంటే కొంచెం దగ్గర ఆ భాష ఉంటుంది మన రాజ్యాంగ ప్రవేశికలో, అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న ప్రవేశికకి అనుగుణంగా భాష ఆ విధంగా ఉంటుందన్నమాట మన ప్రియాంబుల్లో. కాబట్టి భాష అంటే ఆస్ట్రేలియా అని చెప్పాలి. అసలు ఓవరాల్గా ఈ రాజ్యాంగం ప్రవేశిక ఉండాలి అనే కాన్సెప్ట్ అంటే అమెరికా అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆస్ట్రేలియా అవుతుంది. మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ పాసిబుల్ బిట్ కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పాలిటీలో. ఇప్పుడు చూసుకుంటే ప్రియాంబిల్కి వచ్చాము, ప్రియాంబిల్లో మనము ఆల్రెడీ బిట్స్ చేస్తూ వస్తున్నాము, ఈరోజు కూడా చేస్తాము. సో మనకి ఎవ్రీ పాసిబుల్ బిట్ అనేది చూస్తున్నాము. కాబట్టి డే 1 నుంచి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ బిట్ కవర్ అవుతుంది పాలిటీలో. ఈ ప్రశ్న మీరు ప్రతి ప్రశ్న అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే పర్సనల్ గ్యారంటీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీని నుంచే మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంటుంది పాలిటీలో. 72. Which of the following words is not included in the preamble of the Constitution of India? మన భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశికలో చెప్పబడని పదం ఏది అని ఉంది. JLEF అనే పదాలు ఉంటాయి మనకి రాజ్యాంగంలో. అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈక్వాలిటీ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది, జస్టిస్ ఉంటుంది. డిగ్నిటీ అనే వర్డ్ మనకి రాజ్యాంగ ప్రవేశికలో ఉండదు ఫ్రెండ్స్. In which of the following case the Supreme Court held that preamble as the basic structure of the Constitution? మనకి మౌలిక స్వరూపం అని ఉంటుందన్నమాట రాజ్యాంగానికి. ఈ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్, యాక్చువల్గా మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. మౌలిక స్వరూపం అంటే ఏంటి అంటే అది మొత్తం మన రాజ్యాంగం యొక్క ఎసెన్స్ అన్నమాట. సో మనం ఏదన్నా మార్చుకోగలుగుతాము కానీ మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చడానికి వీలు లేదు. కాబట్టి మనం ఏదన్నా ఒక రాజ్యాంగ సవరణ చేస్తుంటే ఆ సవరణ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు. అయితే ప్రియాంబుల్ అనేది కూడా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం లోపలికే వస్తుంది అని చెప్పి ఏ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక కూడా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోకే వస్తుంది అనగానేమి, మనము రాజ్యాంగ సవరణ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా రాజ్యాంగ సవరణ చేయకూడదు అని అర్థం అన్నమాట. సో ఎస్ఆర్ బొమ్మాయి కేస్.
అంటే అసలు మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం కింద వచ్చినప్పుడు మరి రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు కదా, సవరణ చేశారు కదండి ఒకసారి ప్రియాంబిల్ అని క్వశ్చన్ రావచ్చు మీకు. గుర్తుపెట్టుకోండి, మౌలిక స్వరూపం అంటే రాజ్యాంగ సవరణ చేయలేము అని కాదు, కానీ సవరణ చేస్తే దాని మౌలిక స్వరూపం మారిపోయే విధంగా సవరణ ఉండకూడదు అని అర్థం. అంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ ప్రియాంబిల్కి చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ కూడా అడగచ్చు రేపు పొద్దున మీకు ఎగ్జామినేషన్లో. కెన్ ద ప్రియాంబిల్ బి అమెండెడ్ అనొచ్చు. ఎస్, ఇట్ కెన్ బి అమెండెడ్, బట్ ద అమెండ్మెంట్ షుడ్ నాట్ చేంజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మౌలిక స్వరూపం మార్చే విధంగా ఉండకూడదు అనమాట. ప్రియాంబిల్ని ఇంకా బాగుపరిచి ఇంకా మెరుగుపరిచేలాగా ఉంటే పర్వాలేదు, చేయొచ్చు. రాజ్యాంగంలోని సవరణ ద్వారా ప్రవేశికకు కూడా సవరణ చేయవచ్చు. 74th క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ ద వర్డ్ సెక్యులర్ అపియర్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్? సెక్యులర్ అనే వర్డ్ మనకి రాజ్యాంగ ప్రవేశికలో ఎన్నిసార్లు కనబడుతుంది అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. మన కాన్స్టిట్యూషన్లో, ప్రవేశికలో కాదు, మన కాన్స్టిట్యూషన్లో ఓవరాల్గా మన రాజ్యాంగంలోని సెక్యులర్ అనే పదం ఎన్నిసార్లు కనబడుతుంది అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి 2 సార్లు కనబడుతుంది అనమాట. మొత్తం రాజ్యాంగంలోని సెక్యులర్ అనే పదము 2 సార్లు మనకి ఉంటుంది. 75th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ కోటెడ్ ప్రియాంబిల్ యాస్ పొలిటికల్ హారోస్కోప్? క్రింది వారిలో ఎవరు ప్రియాంబిల్ని పొలిటికల్ హారోస్కోప్గా అభివర్ణించారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. కే మున్షి ప్రియాంబిల్ని పొలిటికల్ హారోస్కోప్గా అభివర్ణించాడు. విచ్ ఆఫ్ ఎవరు రాజ్యాంగంలోని ప్రవేశికను ఇట్ ఈస్ ద ప్రియాంబిల్ ఈజ్ ది కీ టు ఓపెన్ ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అభివర్ణించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే మన రాజ్యాంగం తయారు చేసిన నిర్మాతలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మనసులను మనకి తెలియబరిచే ఒక కీ వంటిది ప్రియాంబిల్ అని ఎవరు అన్నారు అంటున్నాడు. ఎందుకు ఇట్లా అన్నారు అంటే, మనకి రాజ్యాంగ ప్రవేశిక చదివినట్లయితే ఆ రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగం నిర్మాతల యొక్క ఆలోచన, వారి యొక్క స్వభావాలు, వారి యొక్క ఆశయాలు, వారు ఏ విధంగా మన భారతదేశాన్ని చూడాలనుకుని ఆశిస్తున్నారు అనేది మనకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అందుకనే చాలా బాగా అభివర్ణించారు ఫ్రెండ్స్ ఈ విధంగా. అంటే ప్రియాంబిల్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ కీ టు ఓపెన్ ది మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎవరు అన్నారు అని ఇక్కడ మనకు అడుగుతున్నాడు. ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రియాంబిల్ని వర్ణించింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బెరూబరీ కేసు ఉంటుంది మనకి 1960లో. ఈ బెరూబరీ కేసు 1960 పైన జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట ప్రియాంబిల్ని. ఇట్ ఈస్ లైక్ ఎ కీ టు ఓపెన్ ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ద ప్రియాంబిల్ పేజ్, అంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి మీకు జస్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కోసం ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వట్లేదు, ఇవి డైరెక్ట్ బ్లాంక్స్ టైప్లో మీకు ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఎవరు చెప్పారు అంటే సుప్రీంకోర్టు ప్రియాంబిల్ గురించి చెప్పింది బెరూబరీ కేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనకి ప్రియాంబిల్ పేజ్ ఉంటుంది కదా, ప్రియాంబిల్ యొక్క పేజ్ మరియు మిగతా పేజీలు రాజ్యాంగంలోని కొంత డిజైన్గా, డెకరేటెడ్గా ఆ టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకు చాలా డెకరేటివ్గా ఉంటాయి అన్నమాట. ఆ ప్రవేశిక కానీ మన రాజ్యాంగం యొక్క పేజెస్ని చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉంటుంది మన రాజ్యాంగం అనే గ్రంథం, బుక్. సో ఆ డెకరేషను, ఆ డిజైను ఎవరు చేశారు, ఏ ప్రఖ్యాత పెయింటర్ మన రాజ్యాంగాన్ని డెకరేట్, డిజైన్ చేశాడు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో మన ప్రియాంబిల్ యొక్క పేజును మరియు రాజ్యాంగంలోని ఇతర పేజీలను డిజైన్ చేసి డెకరేట్ చేసింది ప్రఖ్యాతమైన పెయింటర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జబల్పూర్కి చెందిన బేఓహర్ రామ్ మనోహర్ సిన్హా అనమాట. బి రామ్ మనోహర్ సిన్హా అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బేఓహర్ రామ్ మనోహర్ సిన్హా జబల్పూర్కి చెందిన వ్యక్తి. ఈయన మన రాజ్యాంగ ప్రవేశికకు మరియు రాజ్యాంగంలోని మిగతా పేజీలకు అందంగా డిజైన్ చేసి డెకరేట్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, 78th క్వశ్చన్, ద ప్రియాంబిల్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగంలోనే రాజ్యాంగ ప్రవేశిక అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్.
అది రాజ్యాంగానికే ఆత్మ లాంటిది అని ఎవరు అన్నారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీన్ని మనకి పండిట్ ఠాకూర్దాస్ భార్గవ అన్నాడు అనమాట. ఏమని? మొత్తం రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశిక అనేది చాలా ముఖ్యమైన భాగము, ఇది రాజ్యాంగానికి ఆత్మ లాంటిది అని అన్నాడు పండిట్ ఠాకూర్దాస్ భార్గవ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమర్జెస్ క్లియర్లీ ఫ్రమ్ ద ప్రియాంబుల్? ప్రియాంబుల్ నుంచి మనము ఏది ఇంటర్ప్రెట్ చేయొచ్చు, దేన్ని మనము భావించవచ్చు అంటున్నాడు ప్రియాంబుల్ గురించి. గుర్తుపెట్టుకోండి, ప్రియాంబుల్ గురించి మనము క్లియర్గా ఏమని ఇందులో చెప్పచ్చు అంటే, ప్రియాంబుల్ దేంతో మొదలవుతుంది అన్నాను నేను మీకు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో మొదలవుతుంది. భారత ప్రజలమైన మేము అనే దాంతో వస్తుంది. ఈ రాజ్యాంగాన్ని మేము తయారు చేసుకున్నాము అనేది వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, మన రాజ్యాంగానికి మూలం ఎవరు? ప్రజలు. మొత్తం భారతదేశంలో పవర్కి మూలం కాన్స్టిట్యూషన్. అటువంటి కాన్స్టిట్యూషన్ని భారత ప్రజలమైన మేము తయారు చేసుకుంటున్నాము. అనగా రాజ్యాంగం యొక్క అథారిటీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు రాజ్యాంగానికి ఆ పవర్ అండ్ అథారిటీ అంటే ప్రజల నుంచి వచ్చింది. కాబట్టి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు అనేది మనం క్లియర్గా రాజ్యాంగం యొక్క ప్రవేశిక ప్రియాంబుల్ నుంచి గ్రహించవచ్చు అనేది ఆన్సర్ అనమాట. ఎవరు ఫ్రెండ్స్ కాన్స్టిట్యూషన్ యొక్క అథారిటీ యొక్క సోర్స్ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా. 80th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద అమెండబిలిటీ ఆఫ్ ద ప్రియాంబుల్. అంటే ప్రియాంబుల్ యొక్క సవరణ గురించి కింద ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయండి, అందులో సరైనది ఏదో చెప్పండి అంటున్నాడు. మొదటి ప్రశ్న ఏమడుగుతున్నాడు, ప్రియాంబుల్ని సవరణ చేయలేము అంటున్నాడు. ప్రియాంబుల్ కెనాట్ బి అమెండెడ్. ఇది రైటా అంటే రాంగ్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, రాజ్యాంగాన్ని మనము ప్రవేశికకి సవరణ అమెండ్మెంట్ కుదురుతుంది, కానీ ఆ సవరణ తన బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉండకూడదు అని మనం ఆల్రెడీ చూసుకున్నాం ముందు. కాబట్టి ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేయొచ్చు, ఇక్కడ అమెండ్మెంట్ చేయలేము అన్నాడు. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద ప్రియాంబుల్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ నో అమెండ్మెంట్ ఈస్ డన్ టు ద బేసిక్ ఫీచర్స్. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్, ఇది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. ఇది ఏమంటున్నాడంటే, మన రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ను పార్లమెంట్ సవరణ చేయొచ్చు, కానీ దాని మౌలిక స్వరూపం బేసిక్ ఫీచర్ బేసిక్ స్ట్రక్చర్ను మార్చే విధంగా ఆ సవరణ ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి 2 రైట్, ఓన్లీ 2 అనేది రైట్ అనమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ప్రియాంబుల్ గురించి దాదాపుగా 30 బిట్స్ చూసాము. ఆల్మోస్ట్ ఎవ్రీ బిట్ ప్రియాంబుల్ కవర్ చేసాము. ఒకసారి లాస్ట్లో ప్రియాంబుల్కి సంబంధించి బ్రీఫ్గా ఫ్యాక్ట్స్ అన్నీ ఒకసారి చూసేసేయండి ఫర్ క్విక్ రివిజన్లా అనమాట. ఒక రాజ్యాంగానికి ప్రియాంబుల్తో మొదలయ్యేది ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్తో మొదలయ్యేది అనేది ఫస్ట్ USA కంట్రీ ఫాలో అయింది ఆ పద్ధతిని. మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ నుంచి వచ్చిందనమాట. మన ప్రియాంబుల్ మన రాజ్యాంగం యొక్క సోర్స్ ఆఫ్ పవర్, సోర్స్ మూలం ఎవరు మన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు అంటే జనాలు, భారత ప్రజలు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మన ప్రియాంబుల్ని హారోస్కోప్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కేఎం మున్షి అన్నారు. సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఠాకూర్దాస్ భార్గవ్ అన్నారు. ఐడెంటిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎన్ఏ పల్కివాల్ అనడం జరిగింది. ప్రియాంబుల్ ప్రెజెంట్ స్టేటస్ రాజ్యాంగంలోని భాగమా కాదా, పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని భాగమే. దాన్ని సవరణ చేయొచ్చా అంటే ఎస్, కానీ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉండకూడదు ఆ సవరణ. ప్రియాంబుల్లోని రాజ్యాంగం యొక్క ఐడియా అండ్ ఫిలాసఫీ పొందుపరిచి ఉంటుంది. ప్రియాంబుల్ అనేది ఎన్ఫోర్సబుల్ అండ్ జస్టిషబుల్ కాదు అనమాట. నైదర్ ఎన్ఫోర్సబుల్ నార్ జస్టిషబుల్. అంటే దీని అర్థం ఏంటి అంటే, ప్రియాంబుల్ రాజ్యాంగ ప్రవేశిక అమలు కోసం మనము కోర్ట్స్ని ఆశ్రయించడానికి వీలు లేదు. ఒరిజినల్ ప్రియాంబుల్కి 1976లో 42 సవరణ ద్వారా కొత్తగా 3 పదాలు మనము వాటిలో యాడ్ చేసాము. ఎస్ఐఎస్ ఏంటేంటి అంటే అవి సోషలిస్ట్, ఇంటిగ్రిటీ, సెక్యులర్. ఈ 3 పదాలు మనము ప్రియాంబుల్కి పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు ప్రియాంబుల్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసామంటే ఒకసారి, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976.
దీంతో మనకి ప్రియాంబుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాం ఫ్రెండ్స్. 81st క్వశ్చన్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్సెస్ గురించి మాట్లాడదాము. అంటే మన రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు మనము చాలా రాజ్యాంగాల్ని, మన రాజ్యాంగ పరిషత్తులోని రాజ్యాంగ నిర్మాతలు చాలా దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వాటిని ఏ విధంగా మన భారతదేశంలో పొందుపరిస్తే మన ఉన్న కండిషన్స్కి సూట్ అవుతాయి అనేది ఆలోచించి చాలా దేశాల నుంచి చాలా ఫీచర్స్ బారో చేసుకొని మన రాజ్యాంగంలోని పొందుపరిచారు. ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం అన్నమాట. వాటిని ఏ ఏ దేశాల నుంచి ఎటువంటివి గ్రహించారు అనే వాటిపైన ఇప్పుడు మనం చూద్దాము. మొట్టమొదటిగా మన రాజ్యాంగంలోని ఎక్కడి నుంచి చాలా వరకు దాదాపుగా 50 నుంచి 60% వరకు దేని నుంచి గ్రహించాము ప్రధానంగా అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఉంటుందన్నమాట. భారత ప్రభుత్వపు చట్టము 1935 నుంచి ముఖ్యంగా దాదాపుగా సగము కన్నా పైన మన రాజ్యాంగంలోని కావాల్సినవన్నీ ఈ చట్టం నుంచి మనము బారో చేసుకున్నాము, తెచ్చుకున్నాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. 82nd క్వశ్చన్, మన రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి, అత్యవసర పరిస్థితులు అని అంటాం. అది ఏ దేశం యొక్క రాజ్యాంగంలో నుంచి మనం గ్రహించాము అని అడుగుతున్నాడు. ఎమర్జెన్సీ అనగానే గుర్తుపెట్టుకోండి, మనకి గుర్తు రావాల్సిన దేశం ఏంటంటే జర్మనీ అనమాట. ఎందుకు అంటే జర్మనీ, హిట్లర్ ఆ టైంలో రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యింది. సో జర్మనీ అనగానే ప్రపంచ యుద్ధం అనగానే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కదా ఫ్రెండ్స్. సో ఎమర్జెన్సీ అనేది మీకు కనబడితే జర్మనీ అని పెట్టేసేయాలన్నమాట మీరు ఆన్సర్. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏం అడుగుతున్నాడు, మన భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితుల గురించి ప్రస్తావన ఏ రాజ్యాంగం నుంచి వాటిని గ్రహించాము అని అడుగుతున్నాడు. జర్మనీ అనమాట. వెయిమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. జర్మనీ యొక్క రాజ్యాంగంని వెయిమర్ కాన్స్టిట్యూషన్ అంటాం, అంటే వెయిమర్ రాజధాని. సో దీని నుంచి మనం అత్యవసర పరిస్థితులను గ్రహించాము. నెక్స్ట్, జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష అంటే ఏంటి? ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, ఆ చట్టాలు రాజ్యాంగానికి విరుదుగా ఉన్నాయా లేకపోతే రాజ్యాంగ అనుగుణంగా ఉన్నాయో పరిశీలించి ఒకవేళ అవి విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టిపారేస్తుంది కోర్టు అనమాట. దీన్నే న్యాయ సమీక్ష అంటాము. అంటే న్యాయస్థానాలు ప్రభుత్వం చేసిన చట్టాలను సమీక్ష చేస్తాయి. జ్యుడిషియల్ రివ్యూ అంటాం ఇంగ్లీష్లో వాటిని. ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ మన రాజ్యాంగంలోనే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము అని అడుగుతున్నాడు. సో జ్యుడిషియరీకి సంబంధించి మనకి ముఖ్యంగా ఏదైనా ఉంటే పవర్ఫుల్ ఏంటి అంటే అమెరికా ఫ్రెండ్స్. సో జ్యుడిషియరీకి చాలా వరకు ఫీచర్స్ మనం అమెరికా నుంచి బారో చేయడం జరిగింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాము. సో జ్యుడిషియల్ రివ్యూ ఏ కంట్రీ అంటే USA. న్యాయ సమీక్ష అనేది మనము అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ఇన్ ద లిస్ట్. లిస్ట్ 1లో మనకి దేశాలు ఇచ్చాడు, లిస్ట్ 2లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇచ్చాడు. మ్యాచ్ చేయమంటున్నాడు, అంటే ఏ ఫీచర్ ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాము అని. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అంటే ఆదేశిక సూత్రాలు అంటాం అనమాట వీటిని. ఈ ఆదేశిక సూత్రాలు ఏ దేశం రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటే ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించాము. సో ఐర్లాండ్ ఉంది కదా, ఐర్లాండ్కి 1 అని పెట్టండి. పార్లమెంటరీ వ్యవస్థ, మొత్తం దేశం ప్రపంచంలోనే పార్లమెంటరీ వ్యవస్థకి బాగా పేరుగాంచిన దేశం యునైటెడ్ కింగ్డమ్ అనమాట. అంటే బ్రిటన్, ఇంగ్లాండ్ ఏదన్నా మనకి వాడు ఇవ్వచ్చు ఆప్షన్స్లో. ఇంగ్లాండ్ అనొచ్చు, బ్రిటన్ అనొచ్చు, యునైటెడ్ కింగ్డమ్ అనొచ్చు. సో పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ అనే పదం మీకు కనబడితే అటువంటి ఫీచర్స్ ఏదన్నా మనము బ్రిటన్ UK నుంచే బారో చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి పార్లమెంటరీ వ్యవస్థ, మన దేశంలో ఉండేది పార్లమెంటరీ వ్యవస్థే కదా. మరి అటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము అంటే UK నుంచి గ్రహించాము. సో బ్రిటన్ అన్న ఒకటే, బ్రిటన్కి వచ్చేసరికి 2 అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, మనకి రైట్స్కి సంబంధించి ఉంటే అది అమెరికాను గుర్తు రావాలి వెంటనే. రైట్స్ అంటే అమెరికా ఫ్రెండ్స్, డ్యూటీస్ అంటే రష్యా, రైట్స్ అంటే అమెరికా. హక్కులు, అమెరికన్స్ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తే హక్కుల గురించి బాగా మాట్లాడతారనమాట. వాళ్ళు హక్కుల మీద వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ ఏ దేశం అంటే అమెరికా. సో అమెరికా అంటే 3.
సౌత్ ఆఫ్రికా మన రాజ్యాంగంని సవరణ చేయవచ్చు, అయితే ఆ సవరణ చేసే పద్ధతిని మనము సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించామన్నమాట. రాజ్యాంగం సవరణ చేసే పద్ధతిని అమెండ్మెంట్ ప్రాసెస్ అంటాము. సో సౌత్ ఆఫ్రికా 4. 2, 3, 4, 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. The Constitution of India borrowed the scheme of federation from the Constitution of Federation, friends. Federation అంటే సమైక్య వ్యవస్థ. సమైక్య అంటాం తెలుగులో దీన్ని. సమైక్య వ్యవస్థ మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటున్నాడు. మనకి గుర్తుపెట్టుకోండి, సమైక్య వ్యవస్థ ఎక్కడి నుంచి గ్రహించాము అంటే అమెరికా నుంచి గ్రహించాము. సమైక్య వ్యవస్థ అంటే ఏంటి? ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్. అయితే రాష్ట్రాలు వారి వారి పరిధిలో వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. ఈ వ్యవస్థని ఫెడరల్ వ్యవస్థ అంటారు. అంటే ఉండడం రెండు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసరికి వారి వారి పరిధిలో వాళ్ళకి కావాల్సిన హక్కులు, వాళ్ళకి కావాల్సిన అటానమస్, స్వేచ్ఛ, లిబర్టీ అవన్నీ రాష్ట్రాలకు ఉంటాయి అన్నమాట, వాళ్ళకి పవర్. ఆ వ్యవస్థని ఫెడరల్ వ్యవస్థ అంటాము. కంప్లీట్లీ ఫెడరల్ మన దేశం అంటే కాదు, కంప్లీట్ ఫెడరల్ కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి కంప్లీట్లీ ఫెడరల్ కాదు. అదే అమెరికా చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుకని అమెరికా అనేది కంప్లీట్ ఫెడరల్గా మనం చెప్పుకోవచ్చు. కంప్లీట్ యూనిటరీ అనే వ్యవస్థ ఉంటుంది. యూనిటరీ అంటే ఏంటి? కంప్లీట్ కేంద్రీకృతమైన పాలన అనమాట. అందులో సెంట్రల్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి చాలా తక్కువ పవర్స్ ఉంటాయి. సో మనది యూనిటరీ అంటే కాదు, అట్లా కూడా చెప్పలేము. ఎందుకంటే మన స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పవర్ఫుల్. అట్లాగని చెప్పి కంప్లీట్గా ఫెడరల్ అంటే కాదు, కంప్లీట్గా యూనిటరీ అంటే కాదు. అందుకనే మనల్ని క్వాసై ఫెడరల్ అని అంటుంటారు. క్వాసై ఫెడరల్ అంటే లిటిల్ బిట్, సెమీ ఫెడరల్ అని, లేకపోతే ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అని చెప్తుంటారు. సో రెండు కలిపి ఉంటాయి అన్నమాట, మనది రెండు మిక్స్ అయి ఉంటుంది మన యొక్క వ్యవస్థ. అయితే ఫెడరల్ వ్యవస్థ ఇది ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఫెడరల్ అనే వర్డ్ కనబడితే మీకు అమెరికా అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రూ ఫెడరల్ కంట్రీ ఏంటి అంటే అమెరికా అనమాట, ట్రూ ఫెడరల్ కంట్రీ. దాని నుంచి మనం ఈ ఫెడరల్ అనే కాన్సెప్ట్, ఈ స్కీమ్ని మనం గ్రహించుకున్నాము. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషన్ హెస్ ఇన్స్పైర్డ్ ద ఇండియన్ కాన్సెప్ట్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ లా మేకింగ్ ప్రొసీజర్? అంటే పార్లమెంటరీ వ్యవస్థ మరియు చట్టం చేసే విధానం అంటే ఏంది? రెండు సభలు ఉంటాయి, ఉభయ సభలు ఏదో ఒక సభలో ప్రవేశపెట్టచ్చు. ఆ సభలో పాస్ అయిన తర్వాత రెండో సభకి వెళ్తుంది, రెండో సభకు పాస్ అయిన తర్వాత మన దేశం యొక్క హెడ్, అధిపతికి అది వెళ్తుంది. అతను ఆర్ ఆమె దానిపైన సంతకం చేస్తే అది చట్టం అవుతుంది. ఇది చట్టం చేసే ప్రాసెస్ అనమాట, లా మేకింగ్ ప్రాసెస్. ఈ రెండు ఫీచర్స్ని ఏ దేశం నుంచి గ్రహించామో అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, పార్లమెంట్ అనే వర్డ్ కనబడితే మనకి మ్యాక్సిమం ఆన్సర్ యూకే అవుతుంది, ఇంగ్లాండ్ అవుతుంది. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ మరియు చట్టం చేసే వ్యవస్థ పద్ధతి ఏ దేశం నుంచి గ్రహించామో అంటున్నాడు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఫ్రెండ్స్. The federal system with strong center has been borrowed by the Indian constitution from. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ముందే క్వశ్చన్ చూసాము, ఏంటి? ఫెడరల్ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటే అమెరికా అని చదివాము. అయితే మన యొక్క సమైక్య వ్యవస్థ అమెరికా లాగా ఉండదు అనమాట. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి మన సమైక్య వ్యవస్థ ఎట్లాంటిది అంటే మన భారతదేశం యొక్క వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థ, కానీ కేంద్రానికి చాలా బలంగా ఉన్న కేంద్రం, వీక్ కేంద్రం కాదు, చాలా బలంగా ఉన్న కేంద్రంతో కూడిన సమైక్య వ్యవస్థ అన్నమాట మన దేశం యొక్క వ్యవస్థ. అటువంటి కాన్సెప్ట్ని ఏ దేశం నుంచి గ్రహించామో అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఆన్సర్ కెనడా అని గుర్తుపెట్టుకోవాలి. కెనడాలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా పవర్ఫుల్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా వారి వారి పరిధిలో పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఒకవేళ వాడు కేవలం ఫెడరల్ సిస్టమ్ ఏ దేశం నుంచి గ్రహించామో అని ప్రశ్న అడిగితే మనము యుఎస్ఏ అనాలి. అట్లా కాకుండా ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్రంతో కూడిన సమైక్య వ్యవస్థ అని అంటే మనము కెనడా అని చెప్పాలి. 88th క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. అంటే లిస్ట్ 1లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు, అది ఏ దేశం నుంచి గ్రహించాము అనేది లిస్ట్ 2తో మ్యాచ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు లిస్ట్ 1లో? ఇందాక మనం చూసిందే, స్టేట్స్ ఉన్నాయి కానీ బలమైన సెంటర్స్ ఉన్నాయి. మన ఇండియా అనేది రాష్ట్రాల యొక్క సమూహము, కాకపోతే కేంద్రానికి బలమైన కేంద్రం ఉంది, గ్రేటర్ పవర్స్ టు ద యూనియన్ ఉంది అన్నట్టు అడుగుతున్నాడు ఇక్కడ. సో మనం ఈ ఫీచర్ని ఆల్రెడీ మనం అనుకున్నాము, కెనడా నుంచి గ్రహించాము. సో ఇది 1. ఫండమెంటల్ రైట్స్
ఆల్రెడీ మనం అనుకున్నాం హక్కుల గురించి ఏదైనా వచ్చినది అది మనం అమెరికాని పెట్టాలి అని చెప్పి. సో ఫండమెంటల్ రైట్స్ అంటే 2 అమెరికా వస్తుంది. ఆదేశిక సూత్రాలు ఇది మనం ముందు ఒక ప్రశ్నలో చూడడం జరిగింది, ఐర్లాండ్కి సంబంధించి ఉంటుంది. అందుకని మీరు ఆర్డర్లో ఫస్ట్ నుంచి రండి క్వశ్చన్స్, మనకు కంటిన్యూటీ ఉంటుంది. నెక్స్ట్ కంకరెంట్ లిస్ట్ అనమాట. అంటే మనకి లిస్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, 7th షెడ్యూల్లో ఉంటాయి. ఇవి మనం చూస్తాము తర్వాత క్లాసుల్లో. మనకి కేంద్ర ప్రభుత్వం వేటి పైన చట్టాలు చేయొచ్చు అనేది యూనియన్ లిస్ట్ అంటాం, కేంద్ర జాబితా. రాష్ట్ర ప్రభుత్వం దేనిపైన చేయొచ్చు అది రాష్ట్ర జాబితా. ఉమ్మడి జాబితా అని ఉంటుంది, ఇద్దరు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం వాటిపైన చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు. అయితే ఈ ఉమ్మడి జాబితా అనేది ఈ కాన్సెప్ట్ ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటున్నాడు. ఈ ఉమ్మడి జాబితా అనేది మనము ఆస్ట్రేలియా నుంచి గ్రహించాము. ఇది మీరు ఏదైనా కోడ్ కూడా పెట్టుకోవచ్చు. కంకరెంట్ లిస్ట్ అంటాం కదా తెలుగులో, అంటే ఇంగ్లీష్లో మనము. కంకరెంట్ అంటే కంగారు లాగా ఉంది కదా, కంకరెంట్ కంగారు. జనరల్గా ఆస్ట్రేలియా దేనికి ఫేమస్? కంగారూస్కు ఫేమస్ కదా. సో కంగారూస్ కంకరెంట్ లిస్ట్ అంటే కంగారూస్ అంటే ఆస్ట్రేలియా, అట్లాగానే గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఏదన్నా ఒక కోడ్ పెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామినేషన్లో యూస్ఫుల్ అవుతుంది. కంకరెంట్ లిస్ట్ ఏ దేశం అంటే ఆస్ట్రేలియా అనమాట. సో 1, 2, 3, 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 89th క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ టేకెన్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే మన భారత రాజ్యాంగంలోని ఏది బ్రిటిష్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించలేదు అని అడుగుతున్నాడు. అంటే 4లో 3 గ్రహించామో, 1 గ్రహించలేదు, అది ఏది అని అడుగుతున్నాడు. పార్లమెంటరీ రూల్ మనం ఆల్రెడీ అనుకున్నాం, పార్లమెంట్ అని కనబడితే మనకు అది బ్రిటిష్ దానికి పెట్టేసేయాలి అని. సింగిల్ సిటిజన్షిప్ అంటే మనది సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా మనము బ్రిటిష్ నుంచే గ్రహించామన్నమాట. క్యాబినెట్ వ్యవస్థ కూడా బ్రిటిష్ నుంచే గ్రహించాము. ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి నేను మీకు ఏమని చెప్పాను, రైట్స్ అనగానే అమెరికా గుర్తు రావాలి మీకు. సో ఫండమెంటల్ రైట్స్ అనేది మనము అమెరికా నుంచి గ్రహించాము, బ్రిటిష్ నుంచి కాదు. కాబట్టి ఈ ఫీచర్, ఈ కాన్సెప్ట్ బ్రిటిష్ నుంచి గ్రహించలేదు. వేరాస్ పార్లమెంటరీ రూల్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ఈ 3 వ్యవస్థల్ని మనము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించాము. 90th క్వశ్చన్, ఇక్కడ చూడండి మీకు నెక్స్ట్ క్వశ్చన్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేస్తున్నాను సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించి. ఇక్కడ మీకు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి నోట్స్ లాగా పెట్టుకోండి, లేకపోతే వీడియో పాస్ చేసుకొని నోట్స్ చేసుకోండి. ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి పాలిటీలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ బిట్, అంటే రాగలిగే ప్రతి బిట్ని కవర్ చేస్తున్నాము. కాబట్టి ఇది మీరు పక్కా ఫాలో అవుతే పర్సనల్ గ్యారంటీ అంటే మీకు వీటి నుంచే బిట్స్ అనేవి రావడం జరుగుతుంటుంది ఏ ఎగ్జామినేషన్ అన్నా. ఇక్కడ మీకు రాబోయే క్వశ్చన్స్లో ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడి నుంచి ఏవేవి మనం గ్రహించాము అనే వాటిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ రూపంలో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, కింద కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్స్ ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాము అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏమేమి ఇచ్చాడు మనకి. ప్రియాంబిల్ అంటే రాజ్యాంగంలోని ప్రవేశిక, ఫండమెంటల్ రైట్స్ అనగానే మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసేయాలి యూఎస్ఏ అని. సో ఇవన్నీ మనము అమెరికా నుంచి గ్రహించిన ఉంటాయి అన్నమాట. ప్రాథమిక హక్కులు, నెక్స్ట్ సమైక్య వ్యవస్థ, ఎలక్టరల్ కాలేజ్ అంటే ఎలక్షన్స్ చేయడం కోసం ఎవరెవరు అందులో పాల్గొంటారో ఆ బాడీ అనమాట ఎలక్టరల్ కాలేజ్. నెక్స్ట్ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్, అంటే న్యాయస్థానం యొక్క స్వేచ్ఛ అనమాట వాళ్ళది. నెక్స్ట్ మన ప్రభుత్వం కింద 3 భాగాలు ఉంటాయి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, లెజిస్లేటివ్ అంటే శాసన శాఖ. ఈ 3 సపరేట్గా ఉంటాయి అనమాట. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటుంటారు. దీన్ని సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాము ఈ కాన్సెప్ట్. జ్యుడిషియల్ రివ్యూ ఆల్రెడీ మనం దీనికి సంబంధించి బిట్ చూసాము, న్యాయ సమీక్ష అనేది. నెక్స్ట్ ఆ దేశంలో ఉన్న మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్కి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాటి అన్నిటికీ సుప్రీం అంటే హెడ్, సుప్రీం కమాండర్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ మరియు ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా, ఈ అన్ని కాన్సెప్ట్స్ ఏ దేశం నుంచి గ్రహించాము అంటే అమెరికా నుంచి గ్రహించాము, యూఎస్ఏ నుంచి గ్రహించాము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం 91st క్వశ్చన్కి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని ఇస్తున్నాను, అవి ఏ దేశం నుంచి కవర్ చేసాము అనేది మనం ప్రశ్న రూపంలో ఇక్కడ చూస్తున్నాము. కంప్లీట్ కాన్సెప్ట్ని ఇక్కడ గ్రహించేస్తున్నాము ఈ క్వశ్చన్స్ ద్వారా. 91st క్వశ్చన్లో ఏమంటున్నాడు, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మరియు సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్, రూల్ ఆఫ్ లా, రిట్స్ అనమాట, స్పీకర్ యొక్క పదవి, లా మేకింగ్ ప్రొసీజర్ అంటే చట్టాలు చేసే పద్ధతి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఈ కాన్సెప్ట్స్ అన్ని దేని నుంచి గ్రహించాము అంటున్నాడు.
పార్లమెంట్ అనగానే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, ఇదంతా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. యూకే రాజ్యాంగం నుంచి గ్రహించాము ఈ ఫీచర్స్ అన్నీ మనము. నెక్స్ట్ 92nd, ఏ క్వాసై ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా బలమైన కేంద్రంతో కూడిన సమైక్య వ్యవస్థ, ఏ ఫెడరల్ సిస్టమ్ విత్ ఎ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అట్లాగా మనము కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పవర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసాం కదా, అటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ రెసిడ్యువల్ పవర్స్ అంటే ఏం లేదు, మనకి జాబితాలు అన్నాం కదా, కేంద్ర జాబితా ఉంటుంది, దానిపైన యూనియన్ లిస్ట్ అంటాము, దానిపైన కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ ఉంటుంది, దానిపైన కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. ఉమ్మడి జాబితా అని ఉంటుంది అనమాట, కంకరెంట్ లిస్ట్ అంటాము, దీనిపైన రెండు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. నెక్స్ట్ ఈ మూడిట్లో లేనిది ఏదన్నా ఉంటే దాన్ని రెసిడ్యూరీ లిస్ట్ అంటాం ఫ్రెండ్స్. అయితే రెసిడ్యూరీ లిస్ట్ మీద ఎవరు చట్టం చేయొచ్చు అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. సో రెసిడ్యూరీ పవర్స్ కేంద్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది మన రాజ్యాంగంలో. సో అటువంటి కాన్సెప్ట్ రెసిడ్యువల్ పవర్స్ రీటైన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే అర్థం అది. రెసిడ్యూరీ లిస్ట్లో ఉన్నవి కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతాయి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము మనం ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం కదా. బలమైన కేంద్రంతో కూడిన సమైక్య వ్యవస్థ అనగానే మీకు గుర్తు రావాల్సింది కెనడా. సో ఇది నా ఆన్సర్ కెనడా ఫ్రెండ్స్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు అనమాట. నెక్స్ట్ రాజ్యసభ యొక్క మెంబర్స్ యొక్క నామినేషన్ ఉంటుంది కదా, మనం ఒక 12 మందిని నామినేట్ చేస్తాడు ప్రెసిడెంట్, కాబట్టి నామినేషన్ రాజ్యసభ మెంబర్స్ యొక్క నామినేషన్ గురించి. నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానము, ఎన్నిక పద్ధతి, ఈ మూడు రాజ్యాంగం నుంచి గ్రహించామనుక డిపిఎస్పి అంటే మీకు ఆల్రెడీ మనం చదివాము. ఆదేశిక సూత్రాలు అంటే ఐర్లాండ్ నుంచి గ్రహించాము ఈ కాన్సెప్ట్స్. మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి, మీ ఓన్గా మీరు రాసుకొని అవి మళ్ళీ రివైజ్ చేసుకుంటే మీకు అవి గుర్తుండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ మన ప్రియాంబిల్లో ఉంది కదా, ఇది దేని నుంచి గ్రహించామంటే ఆల్రెడీ మనం చూసాం. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం జరుగుతూ 1789లో దాని ఆధారంగా దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈ పదాలను మనం పెట్టాము అని. కాబట్టి ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించాము ఈ కాన్సెప్ట్స్ అనేవి. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వాణిజ్యం చేసే హక్కు, మొత్తం దేశంలో రాష్ట్రాల మధ్యలో వాణిజ్యం చేసే హక్కు. నెక్స్ట్ కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా, ఆల్రెడీ ఇది మనం ఒక క్వశ్చన్ చూసాం ముందు కంకరెంట్ లిస్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఒప్పందాలు అట్లా ఉంటే వాటిని అమలు కోసం కేంద్ర ప్రభుత్వం స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిపైన కూడా చట్టం చేయొచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు ఏదన్నా ఒక అంతర్జాతీయ ఒప్పందం అమలు పరచడం కోసం ఒకవేళ ఏదన్నా సబ్జెక్ట్ రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిపైన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతుంది అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అంటే అట్లా చేయొచ్చు అనే కాన్సెప్ట్, వాణిజ్యం యొక్క స్వేచ్ఛ కాన్సెప్ట్, కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, ఇవన్నీ ఏ దేశం నుంచి గ్రహించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియా. కంకరెంట్ అంటే కంగారు అంటే ఆస్ట్రేలియా, అట్లా గుర్తుపెట్టుకోండి అన్నాను కదా, ఆస్ట్రేలియా అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇది మనము ఏ దేశం నుంచి గ్రహించాము అని ప్రశ్న అడుగుతున్నాడు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది మనము జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించాం ఫ్రెండ్స్. జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది గ్రహించాము. నెక్స్ట్ ఫెడరల్ స్కీమ్, ఫెడరల్ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొన్ని ఓవర్లాప్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ వ్యవస్థ అనేది మనము యుఎస్ఏ నుంచి గ్రహించాము, మరి ఇక్కడ కూడా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే మనము కంప్లీట్గా ఒక దేశం నుంచి ఒకటి బారో చేయడం అని కాదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమైక్య వ్యవస్థ ఉంటే అమెరికా నుంచి కొన్ని సమైక్య వ్యవస్థకు సంబంధించి కొన్ని తీసుకున్నాము, ఇంకో దేశం రాజ్యాంగం నుంచి కూడా కొన్ని తీసుకోవచ్చు సమైక్య వ్యవస్థకు సంబంధించి. కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ మనము మల్టిపుల్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ నుంచి బారో చేసుకున్నాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సందేహం రావచ్చు, ఫెడరల్ వ్యవస్థ మనం ఏ దేశం నుంచి గ్రహించాము అని చెప్పి 2 ఆప్షన్స్ ఇస్తే ఏం పెట్టాలి అని. గుర్తుపెట్టుకోండి ఆ 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరగదు క్వశ్చన్లో, ఏదో ఒకటే ఇస్తాడు దానికి సంబంధించి ఒకవేళ క్వశ్చన్ వస్తే. కాబట్టి ఫెడరల్ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్,
నెక్స్ట్ గవర్నర్ యొక్క పదవి, జ్యుడిషియరీ, పరిపాలన గురించి ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే ఆల్రెడీ మనం అనుకున్నాం ఎమర్జెన్సీ అనగానే మనకు గుర్తు రావాల్సినవి జర్మనీ అనమాట. సో ఇవన్నీ జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించాము. అంటే యాజ్ ఇట్ ఈస్ మనం పెట్టేమండి జర్మన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న విధంగా జర్మన్ కాన్స్టిట్యూషన్ చదివి అందులో కొన్ని విషయాలు మన రాజ్యాంగంలో పెట్టుకుంటే మనకు అది బాగానే ఉంటుంది అని చెప్పి మనం గ్రహిస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మనకి అనుగుణంగా మనం మార్పులు చేసుకొని మన రాజ్యాంగంలోని మనము దాన్ని యాడ్ చేస్తాం. 98th క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ప్రియాంబుల్. రాజ్యాంగ ప్రవేశికలో మనకి సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము అనేవి ఉన్నాయి కదా. జస్టిస్లో సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఉంటాయి కదా. ఇటువంటి కాన్సెప్ట్స్ ఏ దేశం నుంచి గ్రహించామో ఇక్కడ మనకు అడుగుతున్నాడు. ఫండమెంటల్ డ్యూటీస్ మీకు నేను ముందు క్వశ్చన్లోనే చెప్పాను. రైట్స్, హక్కులు అంటే అమెరికా గుర్తు రావాలి మీకు, డ్యూటీస్, విధులు అంటే రష్యా గుర్తు రావాలి మీకు. కాబట్టి ఇవి యుఎస్ఎస్ఆర్ నుంచి మనము గ్రహించాము, రష్యా నుంచి గ్రహించాము. ఫ్రమ్ విచ్ కంట్రీ వర్ దిస్ ఫీచర్స్ బారోడ్? ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని అంటే ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేస్తారు, అంటే నిలిపివేస్తారు ప్రాథమిక హక్కుల్ని. నెక్స్ట్ ఎమర్జెన్సీ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది అనమాట. ఎమర్జెన్సీ పవర్స్ ఎవరికి ఇస్తారు? యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంకి ఎమర్జెన్సీ యొక్క పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు ఏ దేశం నుంచి గ్రహించాము అని అడుగుతున్నాడు. సో ఇటువంటి అత్యవసర పరిస్థితులు ఈ ఫీచర్స్ మనము జర్మనీ నుంచి అబ్జర్వ్ చేసాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇందాక మనం ముందు క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనము వీటికి జర్మనీ అనుకున్నాం కదా. ఇక్కడ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎస్ జర్మనీ నుంచి కొన్ని తీసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం మనకి బ్రిటిషర్స్ ఉన్నప్పుడే అత్యవసర పరిస్థితుల గురించి కొన్ని చట్టాలు చేశారు ఫ్రెండ్స్. వారు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉండేది కదా, భారత ప్రభుత్వ చట్టం 1935. దాంట్లో కూడా కొన్ని అత్యవసర పరిస్థితులకు సంబంధించి కొన్ని ఉన్నాయి ప్రొవిజన్స్. వాటి నుంచి మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గ్రహించాము. మిగతావి పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నర్ యొక్క ఆఫీసు, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఇవన్నీ మనము జర్మనీ కాదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఇటువంటి ఫీచర్స్ అనేవి మనం బారో చేసుకున్నాము. సరే, పొద్దున మీకు క్వశ్చన్ గవర్నర్ అనే ఆఫీసు ఎక్కడి నుంచి మనం బారో చేసుకున్నాము అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని చెప్పాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎస్ జర్మనీ నుంచి తీసుకున్నాము, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి కూడా తీసుకున్నాం ఎమర్జెన్సీకి సంబంధించినవి. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించినవి అనమాట ఇవి. వేరేస్ ఇక్కడ మీరు చూసినట్లయితే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా పవర్ఫుల్ అవుతుంది, అది ఒకటి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను నిలిపివేస్తారు, అవి రెండోది. ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించి ఈ రెండు పాయింట్స్ ఏ దేశం నుంచి గ్రహించాము అంటే జర్మనీ నుంచి గ్రహించాం ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. 100th క్వశ్చన్, ఏ దేశం రాజ్యాంగం నుంచి మనము ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ యొక్క పద్ధతిని మరియు రాజ్యసభ మెంబర్స్ ఉంటారు కదా వారి యొక్క ఎన్నిక విధానాన్ని మనము ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాము అని అక్కడ అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ఇది చూసాం ఫ్రెండ్స్, రాజ్యాంగంలోని సవరణ చేసే పద్ధతి మనకు ఆర్టికల్ 368లో చెప్పడం అనేది ఉంటుంది, ఇది మనం తర్వాత చూస్తాము. అయితే ఈ పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఆల్రెడీ ముందు ఒక క్వశ్చన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది మనం చూడడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నాము, సౌత్ ఆఫ్రికా దేశం నుంచి ఇది గ్రహించాము అని మనం అప్పుడు అనుకున్నాము. కాబట్టి మన రాజ్యాంగంలోని సవరణ చేసే పద్ధతిని మరియు రాజ్యసభ మెంబర్స్ యొక్క ఎన్నికల విధానము ఈ రెండు సౌత్ ఆఫ్రికా నుంచి మనము గ్రహించాము. దీంతో 100 బిట్స్ కంప్లీట్ అయినాయి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.